నమస్తే. గుంటూరు మరియు విజయవాడలో వస్తున్నటువంటి వరదలకు సంబంధించి అక్కడ ప్రజలకు అందుతున్న సేవలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున ఒక మీడియా కాన్ఫరెన్స్లో చెబుతూ ఈ సర్వీస్ చేసే ప్రాసెస్లో కొంతమంది అధికారులు విఫలమవుతున్నారంటూ మెన్షన్ చేయడం జరిగింది. సో ఏదైనా ప్రకృతి విపత్తు జరిగినప్పుడు అది కూడా విజయవాడలో దాదాపు 3.5 లక్షల మందికి పైగానే ప్రజలు ఆ వాటర్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ అక్కడ ఉన్న అధికారులు మాత్రం సీఎం గారితో కలిపి ఉన్నది కొన్ని వందల మంది. సో ఈ వందల మంది అంతమంది 3.5 లక్షల మందికి ప్రజలకు సహాయం అనేది చేయడం అంటే అంత ఈజీ ఏం కాదు. సో మ్యాక్సిమం మనం చేయాల్సింది అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ని, టెక్నాలజీస్ని ఉపయోగించుకుని ఎంత వీలైతుందో అంత సహాయం చేయడం తప్ప. సో ఈ ఈ వరదలకు సంబంధించి సెంట్రల్ వాతావరణ శాఖ నుంచి మనకు ఆల్రెడీ ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ, రెడ్ అలర్ట్స్ అన్నీ ఉన్నా కానీ ఎందుకు ప్రభుత్వం సీరియస్గా తీసుకోలేదనేది నా క్వశ్చన్. అంతేకాకుండా మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అయితేనేమి, అదేవిధంగా బుడమేరు ఆయకట్టుకు సంబంధించి ఎవరైతే ఇరిగేషన్ అధికారులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఎందుకు ఈ వరదల గురించి, ఈ ఫ్లడ్స్ గురించి, వచ్చే వాటర్ గురించి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయలేకపోయారు. అంతేకాకుండా ఎగువ నుంచి వస్తున్నటువంటి వాటర్ నాగార్జున సాగర్ అవ్వచ్చు, శ్రీశైలం అవ్వచ్చు, పులిచింతలు అవ్వచ్చు, ఎక్కువ వాటర్ అనేది రిలీజ్ చేస్తున్నాం అనే విషయాన్ని అక్కడున్న ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి ఎందుకు ముందుగానే ఇన్ఫర్మేషన్ పాస్ చేయలేకపోయారు. అంతేకాకుండా వన్స్ వరదలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అదేవిధంగా మిగతా అధికారులు అయితే కానీ ఇమ్మీడియట్గా ఫీల్డ్లోకి వెళ్ళి సహాయ సహకారాలు అనేది అందించడం చేస్తున్నారు. కానీ ఎంత ఎఫెక్టివ్గా డిసిషన్స్ తీసుకుంటున్నారు, ఎంత ఎఫెక్టివ్గా సర్వీసెస్ చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగా మొదటగా ఎంతమందికి అక్కడ ఆ బోట్లు అనేది సమకూర్చగలిగారు, అదేవిధంగా ఎక్కడెక్కడ మనకు పునరావాస కేంద్రాలు ఉన్నాయి, ఎవరిని ఎక్కడికి ఎలా తరలించారనే విషయాన్ని ప్రజలకు ఎంత ఎఫెక్టివ్గా కమ్యూనికేషన్ చేయగలిగారు. అంతేకాకుండా ఎవరు ఎక్కడున్నారు, ఎలాంటి ముసలి వాళ్ళు కానీ, పిల్లలు కానీ, పేషెంట్లు కానీ ఎక్కడెక్కడ ఉన్నారనే ఇన్ఫర్మేషన్ని ప్రభుత్వానికి అవగాహన ఉందా లేదా అనేది, ప్లస్ ఫుడ్ కానీ, వాటర్ కానీ, మిల్క్ ప్యాకెట్లు అనేది సమకూర్చిన అవన్నీ కూడా ఏదో ఒక ప్లేస్ అనే దానికి ఒక బ్రిడ్జ్ వరకు తీసుకొని వచ్చి అక్కడి నుంచే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. కానీ వాటర్లో చివరి వరకు ఉన్న హౌసెస్కి ఎంతవరకు సమకూర్చగలిగారు. సో అంతేకాకుండా నారా లోకేష్ గారు అయితే ఏకంగా ట్విట్టర్ వేదికగా ఎవరైతే ఎక్కడ ఇరుక్కున్నారో వాటర్ను వాళ్ళ లొకేషన్ని బేస్ చేసుకొని, వాళ్ళు ఇచ్చిన మెసేజెస్ని బేస్ చేసుకొని ఒకరిద్దరికి సహాయం అయితే చేయగలిగారు. కానీ ఇలాంటి వాళ్ళు కొన్ని వేల మంది అయితే ఉండి ఉంటారు. సో దీంతోపాటు గవర్నమెంట్ దగ్గర ఒకే వాలంటీర్ వ్యవస్థను అయితే ఉపయోగించుకోవట్లేదు. కానీ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన డేటా ఏదైతే ఉందో ఒక్కొక్క వాలంటీర్ ఒక్కొక్క 50 హౌసెస్ కానీ ఏదైతే అలొకేట్ చేసి ఉంటారో ఈ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఖచ్చితంగా ఆ డేటా అనేది ఆ గ్రామ సచివాలయ అధికారులతో కానీ వివిధ అధికారులు అయితే ఉండే అవకాశం ఉంటుంది. అందులో ఏ ఇంట్లో ముసలి వాళ్ళు కానీ, పిల్లలు కానీ, పేషెంట్లు కానీ, గర్భిణీలు ఉంటారనే విషయం అయితే ఖచ్చితంగా ఉండి ఉంటుంది. ఎందుకు ఆ డేటాను ఉపయోగించుకొని డైరెక్ట్గా వెళ్ళి ప్రజలకు సహాయం చేయలేకపోయారు? ఎందుకంటే నిన్న వీడియోలో చాలామంది వాటర్లో వస్తూ, యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాటర్లో వస్తూ అక్కడ ఉన్న అధికారులకు కానీ, కొంతమందికి మీడియాకు కానీ చివరిలో ఎక్కడెక్కడ ముసలి వాళ్ళు ఉన్నారు, ఎక్కడెక్కడ పేషెంట్లు ఉన్నారనే, పిల్లలు ఉన్నారనే ఇన్ఫర్మేషన్ వాళ్ళ ద్వారా తెలుస్తుంది. కానీ ఈ ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం దగ్గర ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో వాలంటీర్ వ్యవస్థ అనేది మనం ఆల్రెడీ చూసాము కోవిడ్ టైంలో ఎలా ఉపయోగించుకున్నారు. సో నిన్నటి రోజున ఈ విజయవాడకు సంబంధించి ఈ వాలంటీర్ వ్యవస్థను కూడా అదే విధంగా ఉపయోగించుకొని ఉంటే బాగుండేది. అంతేకాకుండా ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు మనం చాలామంది దేవుడి పైన లేదంటే వర్షం వల్ల ఇలా జరిగిందని చెప్తూ ఉంటాం. కానీ మనకు ఆ ప్రకృతి విపత్తుని ఎదుర్కోవడానికి సంబంధించిన అవకాశాలు అయితేనేమి, మనం చేస్తున్న మిస్టేక్స్ అనేది మనం తెలుసుకుంటే కొద్దిగా ఎఫెక్టివ్గా అయితే సర్వీసెస్ చేయగలము. ముఖ్యంగా ఈ విజయవాడకు సంబంధించి మొదటిది ఈ వాతావరణ శాఖ ఇచ్చిన అలర్ట్ని మనం సీరియస్గా తీసుకోకపోవడం, ఇరిగేషన్ డిపార్ట్మెంటు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయలేకపోవడం, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అనేది వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ని కరెక్ట్గా కనుక్కోలేకపోవడం, గవర్నమెంట్ చెప్పలేకపోవడం, అదేవిధంగా
ఈ బుడమేరు వాగుకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయలేకపోవడం, ప్రజలకు అలర్ట్లు అనేది ఇవ్వలేకపోవడం. సో వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని ఉంటే ఎఫెక్టివ్గా కొద్దిగా సర్వీసెస్ అయితే చేయగలిగేవాళ్ళం. సో బేసికల్గా ఈ విజయవాడ, గుంటూరు వరదలకు సంబంధించింది ఏదైతే జరుగుతుందో ఇవన్నీ కూడా మనకు ఒక లెసన్ అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ.